రేపు శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఈ ఆకుని పెడితే చాలండి. గుర్తుపెట్టుకుని ఈ ఆకుని పెడితే మీ దరిద్రం అంతా కూడా పోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. అందుకే గుమ్మం పక్కన ఈ ఆకుని ఖచ్చితంగా పెట్టండి. అయితే శుక్రవారం పూట ఏంటంటే కనుక ముఖ్యంగా లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించుకుంటూ ఈ నియమాలు పాటించుకుంటూ మీరేంటంటే గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో ఉండే దరిద్రాలు పోతాయి, మీకు పట్టిన దరిద్రాలు కూడా పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మన సంపాదన పెంచుకోవటానికి, డబ్బుని కూడా మనం ఆకర్షించుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు శుక్రవారం కదా, చాలా మంచి రోజు. అయితే శుక్రవారం నార్మల్గానే మంచి రోజుగానే మనం పరిగణిస్తాం. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తూ ఉంటాము. శుక్రవారం రోజు చేసుకునే కొన్ని పనులు కావచ్చు, కొన్ని విధి విధానాలు కావచ్చు, మన జీవితాన్ని మార్చేస్తాయి. అందుకే ఎంత లేనివారైనా సరేనండి, అంటే నార్మల్గా ఏంటంటే కనుక తలస్నానం చేసుకుని దీపమైనా సరే పెట్టుకుంటారు. నార్మల్గా దీపమైనా సరే పెడుతూ ఉంటారు కదా, ఎందుకంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. కావున మనం ఏంటంటే ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక దీపం పెట్టుకోవడం జరుగుతుంది కదా. అయితే రేపు శుక్రవారం ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో చక్కగా ఏంటంటే కనుక మీరు అంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. అలా ధరించిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటానికి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి. అలా చేసేసిన తర్వాత ఏంటంటే దీపారాధన చేయండి. శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆవునేతితో దీపం పెడితే మంచిది. కుదరకపోతే నార్మల్గా మనం డైలీ ఎలాగైతే దీపం పెడతామో అలాగే దీపం పెట్టుకోండి. దీపం పెట్టేసిన తర్వాత ఏంటంటే మీకు ఎక్కువగా ధన సమస్యలు ఉంటే ఒక యాలకాయని వేసి దీపం వెలిగించండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలకాయని తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. లేదు మా ఇంట్లో కష్టాలు ఎక్కువగా ఉన్నాయంటే ఒక లవంగాన్ని వేసి వెలిగించండి. శత్రు బాధలు అధికంగా ఉంటే ఒక ఏంటంటే కనుక మిరియాన్ని వేసి వెలిగించండి. భూలాభం కలగాలంటే చిటికెడంత బెల్లాన్ని వేసి వెలిగించండి. ఇలా ఏంటంటే కనుక ఇవి వేసి వెలిగించిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందండి. ఇక మీకు మంచి జరుగుతుంది. ఒక్కసారికి ఏం ఫలితం రాదు, 1-2 సార్లు చేసుకుంటూ ఉంటే ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇలా ఏంటంటే ఈ విధంగా పాటించండి. ఇక అనంతరం వచ్చేసి రేపు శుక్రవారం పూట గుమ్మం పక్కన ఈ ఆకుని సాయంత్రం సంధ్యా సమయం అంటే చీకటి పడే సమయంలో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే దరిద్రం అండి, మన ఇంట్లో చాలా దరిద్ర బాధలు ఉంటూ ఉంటాయి, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ఇంట్లో కలిసి రాకపోవటం, గొడవలు రావటం, ఇంట్లో ఏంటంటే కనుక మనకి పడకపోవటం, అంటే భార్యాభర్తలు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఇంట్లో ఏంటంటే కనుక వారం బాగుంటే వారం బాగాలేకపోవటం, ఆ ఇల్లు అనుకూలించకపోవటం, ఇంట్లో ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక డిస్టర్బెన్స్ అనేది ఉండటం, ఇదంతా కూడా మనం గమనిస్తూ ఉంటాం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఒకవేళ గనక అలా జరగకుండా ఉండాలి, మా ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, ఇల్లు మాకు అనుకూలించాలి, ఇంటి వాతావరణం కూడా మాకు చక్కగా అనుకూలంగా ఉండాలనుకునే వాళ్ళు ఏంటంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక నమ్మకంతో ప్రయత్నించండి. దీనికంటూ మనం ఏంటంటే కనుక పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. మీకు దొరికితే ఏంటంటే కనుక మర్రి ఆకును స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి. మర్రి ఆకు చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి అది ఒకవేళ ఉంది మేము తెచ్చుకోగలుగుతామంటే తెచ్చుకోండి. లేదు మాకు దొరకదంటే ఒక తమలపాకునైనా సరే తీసుకోండి, పర్వాలేదు. అలా తీసేసుకుని కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. మర్రి ఆకు దొరికితే ఏంటంటే ఎక్కువగా ఫలితం వస్తుంది, తమలపాకు కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఏ ఆకు దొరికితే ఆ ఆకును తీసుకొని ఒక స్పూన్ అంతా గల్లులుప్పు అంటే రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు అంటాం కదా, ఒక స్పూన్ ఆకు మీద పోయండి. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలు పోసి చిటికెడు కుంకుమ పసుపుని పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక అదంతా కూడా చేతిలో పట్టుకొని ఇంట్లో మొత్తం తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఇంటి బయట గుమ్మం బయట పెట్టుకోవచ్చు. కుడి వైపున పెట్టినా ఎడమవైపు పెట్టినా ఏం కాదు. మేము బయట నుంచి పెట్టుకోలేమండి, నలుగురు చూసి అంటే నవ్వుకుంటారు ఇలా అనుకుంటారు కదా, అలాంటి వారు ఏంటంటే ఇంట్లో నుంచి అయినా సరే పెట్టుకోవచ్చండి. ఇంట్లో నుంచి కూడా సాయంత్రం సంధ్యా సమయం పెట్టండి. లేదంటే సంధ్యా సమయం కుదరదు అనుకుంటే రాత్రి మనం తిన్న తర్వాత పడుకునే ముందు కూడా పెట్టేసి పడుకొని ఉదయాన్నే లేచి తీసి అదంతా కూడా ఒక కవర్లో వేసేసి ఎవరు తొక్కని ప్రదేశం లేదంటే పారే నీళ్ళ దగ్గర కావచ్చు పడేయొచ్చు అనమాట. ఆ విధంగా కూడా ఫలితం ఉంటుంది. కాబట్టి ఇలా ఏంటంటే ఆచరించండి, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది పెట్టడం వల్ల మన దరిద్రం అంతా కూడా ఏంటంటే కనుక ఒకవేళ మన ఇంట్లో దరిద్రం ఉన్నా, మనకు దరిద్ర బాధలు ఉన్నా, మన ఇల్లు మనం చెప్పాం కదా అనుకూలించకపోయినా ఏంటంటే అదంతా కూడా నెగిటివిటీ మొత్తం ఏంటంటే ఈ ఒక ఉప్పు ఆవాలు తీసేసుకుంటాయండి. ఇలా ఏంటంటే వాటి మీద మనం మూతలు పెట్టాం కదా,
ఆకు మీద పెట్టేసి వదిలేస్తాం. కావాలంటే మీరు ప్లేట్ మీద ఆకు పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు. చిన్న ప్లేట్ తీసుకొని దాని మీద ఈ ఆకును పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా ఒక ఫలితం ఉంటుంది కాబట్టి చెయ్యండి. ఒకసారి చేస్తే మంచిగానే మాకు ఫలితం వచ్చిందంటే రెండోసారి కూడా చేసుకోవచ్చు. రెండోసారి కూడా ఫలితం అనేది రావటం మీరే గమనిస్తారని చెప్పొచ్చండి. కావున అలా ఆచరించుకోండి. ఆ తర్వాత ఏంటంటే రేపు శుక్రవారం సంధ్యా సమయంలో చేసుకోండి. రాత్రంతా ఉంచడం వల్ల నైట్ పూట ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకు ఉదయం కంటే ఎక్కువగా ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయం నుంచే నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రారంభం అవుతుంది. మన ఇంట్లోకి చెడు రావాలన్నా, మనకి ఇబ్బంది కలగాలన్నా, బాధ కలగాలన్నా ఇదంతా కూడా సాయంత్రం పూటే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ ఇంటికి పట్టిన పీడతో పాటు మీ ఇంటి మీద ఏదైనా ఆత్మల నీడలు కానీ భూతాలు పేతాలు ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదండి కొన్ని. అలాంటి వాటి నుంచి కూడా మీరైతే బయటికి రావడానికి అయితే చక్కగా పనిచేసే పరిహారం. అంటే చిన్నదే, కాకపోతే ఏంటంటే కనుక పెద్దగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో అంటే మనం పెద్దగా ఖర్చు కూడా చెయ్యము. అలా మనం ఏంటంటే ఫలితాన్ని కూడా పొందుతాం. ఈరోజు తిదివార నక్షత్రాన్ని బట్టి ఇది చాలా చక్కగా ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. అందుకే మర్చిపోకుండా పాటించండి. మర్చిపోకుండా ఏంటంటే కనుక చక్కగా అండి చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా ఇంటి వాతావరణం ఏంటంటే కనుక మీకు చక్కగా అనుకూలంగా ఉండేలాగా చేసేసుకోండి. ఇది చిన్న పరిహారం పెద్దగా ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఇది ఇంటి పరంగానే కాదు, మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రదేశాలలో కూడా చేయటం వల్ల కూడా వ్యాపారం ఏంటంటే కనుక సాగదు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే వ్యాపారం అనేది ఏంటంటే మందగించకుండా, వ్యాపారం డల్ అయిపోకుండా, వ్యాపారంలో లాభాలు రావడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుందండి. ఇది చాలా చాలా శక్తివంతమైనది. మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అతీత శక్తివంతమైన పరిహారం కాబట్టి పాటించుకోండి. ఇక అనంతరం వచ్చేసి రేపు శుక్రవారం కదా, అయితే శుక్రవారం రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నల్లటి వస్త్రాలను ధరించకండి. నలుపు చెడుకు సంకేతం కాబట్టి, లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురవుతాం కాబట్టి నల్లటి వస్త్రాలను అయితే అసలు ధరించకండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లో లక్ష్మీదేవిని అంటే తాకి వెళ్ళండి పటాన్ని, లేదంటే తులసి మొక్క దగ్గర నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఆ తర్వాత రేపు యాలకులతో ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం చేసుకుంటే అప్పులన్నీ తీరిపోతాయండి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులు లక్ష్మీదేవికి చాలా ప్రీతి. అలానే కాకుండా యాలకులతో చేసుకునే కొన్ని పరిహారాలు కూడా మనకేంటంటే కనుక చక్కగా సిద్ధిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి మీరు మనం ముందే చెప్పాం కదా, దీపం వెలిగించి దీపంలో ఒక యాలక్కాయని తీసుకొని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ధనద్వారాలు తెచ్చుకొని డబ్బు రావాలని సంకల్పం చెప్పుకొని దీపంలో వేస్తే తప్పకుండా ధనద్వారాలు తెచ్చుకొని ధనం అనేది వస్తుందండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి ఏంటంటే 5 యాలకులు పెట్టి పూజించుకొని వాటిని బీరువాలో దాచుకున్నా ఏంటంటే కనుక డబ్బుకు కొరత అనేది ఏర్పడదనమాట. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంది కూడా యాలకులతో పరిహారాలు అయితే చేస్తారు. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక రేపు శుక్రవారం రోజున ఖచ్చితంగా ఏంటంటే యాలకులతో పరిహారం చేయండి. అమ్మవారి పటం ముందు ఏంటంటే 5 యాలకులు పెట్టి మనం పూజించుకోవటం అంటే ఏమీ లేదండి. పూజ చేసేటప్పుడు పెట్టేసి వదిలేసి ఇంకా తర్వాత తీసేసుకుని మనం జేబుల్లో కూడా 2 పెట్టుకోవచ్చు, పర్సుల్లో కూడా పెట్టుకోవచ్చు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక మనం బీరువాలో కూడా 5 పెడితే తాకట్లోకి బంగారం వెళ్ళకుండా, అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక డబ్బు అనేది ఒక మితిగా ఖర్చు అవ్వటానికి, వృధా ఖర్చులు అనేవి తగ్గించుకోవటానికి యాలకుల పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అలానే కాకుండా 21 యాలకులను తీసి ఒక మాలలాగా తయారు చేసి అది అమ్మవారికి సమర్పించిన కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి. ఆ తర్వాత మీకు విపరీతంగా అప్పు ఉందండి, అప్పు తీరట్లేదండి, ఎంత చేసుకున్నా కానీ అప్పు అయితే అసలు మా యొక్క జీవితంలో నుంచి తరిగిపోవట్లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీ అప్పుని తీర్చుకోవటానికి, మీరు అప్పుల కూబిలో నుంచి బయటపడటానికి, అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళటానికి ఏంటంటే ప్రత్యేకించి శుక్రవారం పూట ఏంటంటే పరిహారం చేయండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఎంత పవర్ఫుల్ పరిహారం అంటే అంత పవర్ఫుల్ పరిహారం అనమాట. మనం ఏంటంటే కేవలం యాలకులే కదా, యాలకుల వల్ల ఏం జరగదు, యాలకుల వల్ల ఎలాంటి ఫలితాలు రావనుకుంటాం, కానీ యాలకుల వల్ల చాలా వరకు కూడా అండి మనకు ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒక మట్టి పాత్ర కానీ లేదంటే నార్మల్గా ఒక గాజు పాత్ర కానీ తీసుకోండి. అందులో పసుపు ఆవాలని బయట మార్కెట్లో లభిస్తాయండి. వాటిని ఏంటంటే కనుక కొడి తెచ్చుకోండి, ఎక్కడైనా దొరుకుతాయి. పసుపు ఆవాలు తీసుకోండి. ఒక గుప్పెడు కంటే కూడా తక్కువగా అండి, ఒక 2-3 స్పూన్లు ఏంటంటే కనుక ఇలా మీరు అంటే తీసుకున్న పాత్రలు పోసుకోండి. ఆ తర్వాత అందులో 11 యాలకులు పెట్టి కాస్త పచ్చకర్పూరం పెట్టి చిటికెడు కుంకుమ పసుపుని పోసి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోండి. అంటే మీకుండే అప్పు తీరాలని,
అప్పుల బాధల నుంచి మీరు బయటపడాలని, అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళాలని సంకల్పం చెప్పుకొని రాత్రంతా కూడా ఈ పసుపు ఆవాలు, యాలకులు, పచ్చకర్పూరం, అలానే కాకుండా కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా కలిపి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి తెల్లారిన తర్వాత రావి చెట్టు మొదట్లో పెట్టి నమస్కారం చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే చూస్తారు. మనకి ఎంత పెద్ద అప్పున్నా సరే, ఎంత అప్పుల్లో మనం ఇబ్బంది పడుతున్నా సరే, అప్పు తీరట్లేదని మనం బాధపడుతున్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే గుర్తు పెట్టుకోండి, అప్పు అనేది తీరుతుంది. మీరే ఆశ్చర్యపోతారండి చేసిన తర్వాత ఇంత మంచి ఫలితం వస్తుందా, ఇంత ఈజీగా అప్పులను తీర్చుకోగలుగుతామా, ఇంత అప్పుల బాధల నుంచి మేము బయటపడగలుగుతామా అనుకుంటారు. ఈ పరిహారం చేసిన వితిన్ సెకండ్స్లోనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ఏ విధంగా అంటే కనుక మనం ముందే చెప్పాం కదా, ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కదా. అయితే ఆ తల్లి ఏం చేస్తుంది అంటే మన అప్పుని తీరుస్తుందండి. ఏ విధంగానైనా సరేనండి మన అప్పుని తీరుస్తుందన్నమాట. ఒక దారిని ఆ తల్లి మనకి ఏంటంటే కనుక చూయిస్తుంది. ఆ దారిలో మనం ప్రయాణించడం వల్ల మన అప్పు తీరుతుంది. మనం ఏదైనా సరే ఏంటంటే కనుక ఒక వస్తువు కానీ వాహనం కానీ అమ్మాలి, అది కూడా అమ్ముడు పోవట్లేదు, అది అమ్ముకున్నా బాగుండు, మా అప్పు తీరు అని మనం బాధపడతాం కదండి. అలా ఏంటంటే అమ్ముడు పోవటానికి కూడా లక్ష్మీదేవి ఏంటంటే కనుక సహకరిస్తుందని చెప్పొచ్చు. అలా కూడా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. నార్మల్గా చాలా మంది కూడా ఏమనుకుంటారంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంటే కేవలం ఒక డబ్బు పరంగానే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనుకుంటారు. కానీ అలా కాదండి. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే మనకు ఒక బలం రూపంలో, ఒక ధైర్య రూపంలో, అలానే కాకుండా ఒక వస్తువు వాహన రూపంలో కూడా కలుగుతుందన్నమాట. ఆ విధంగా కూడా ఏంటంటే కనుక ఆ తల్లి చల్లని చూపు మన మీద ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది చేసినట్టు ఎవరికి చెప్పకుండా చేసుకోండి. ఈ పసుపు ఆవాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతి అండి. ఆ తల్లి పసుపు ఆవాలను, యాలకులను ఇష్టపడుతుందన్నమాట. ఈ రెండు కూడా ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ రెండింటితో మనం పరిహారం చేస్తున్నాం కావున ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది కదా. ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూడగలుగుతాం కదా. అందుకే మీరు ఏంటంటే మర్చిపోకుండా ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చెయ్యండి. తప్పనిసరిగా ఏదో ఒక రకంగా మీకు ఏంటంటే కనుక డబ్బు అనేది రావటం అనేది జరుగుతుంది. మీ అప్పు అనేది తీరుతుంది. చిన్నప్ప పెద్దప్ప మనం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా అప్పు అనేది ఏంటంటే కనుక తీర్చుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలా చాలా వరకు కూడా అండి కోట్లలో అప్పు ఉండే వాళ్ళు కూడా ఈ పరిహారం చేస్తారు. ఇది సిద్ధించిన పరిహారము, అంటే పని చేసిన పరిహారం. ఇది చేసేసి ఖచ్చితంగా ఫలితాలను పొందిన పరిహారం అనమాట. అందుకే ఫలితాలు అధికంగా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మరి మీకుండే అప్పు తీరాలన్నా, అప్పుల బాధల నుంచి మీరు బయటపడాలన్నా, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండాలన్నా సరేనండి, తప్పకుండా పాటించుకోండి. కేవలం మనం ఏంటంటే కనుక ఇక్కడ ఒక 50 రూపాయలు కూడా ఖర్చు చేయమండి. నిజం చెప్పాలంటే కనుక మనకు అంతకంత ఫలితం వస్తుంది. అంత పెద్ద పెద్ద అప్పులు కూడా తీరుతాయి అనమాట. అలా అప్పుల బాధల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చేసుకోండి. కానీ ఎవరికి చెప్పకండి. మనకు ఫలితమే రాలేదు కదండి. అందరికీ చెప్పుకోవటం వల్ల కొన్ని పరిహారాలు ఏంటంటే పనిచేయండి. అలా ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు శుక్రవారం కదా, ఈ పరిహారం చేయండి. ఒక శుక్రవారం చేసాం బాగానే ఉందంటే మధ్యలో ఒక 2-3 శుక్రవారాలు వదిలేయండి. కనీసం 2 శుక్రవారాలు వదిలేసి మళ్ళీ ఏంటంటే తిరిగి ప్రయత్నించండి. తప్పకుండా ఏంటంటే కోట్లలో ఉండే అప్పు కూడా తీరుతుందండి. అలా అప్పుల బాధల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నష్టాలు కష్టాలు లేకుండా మీరేంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుల బాధలతో పాటు ధన సమస్య కూడా తీరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడే వారికి ఆ తల్లి అనుగ్రహం కూడా కలుగుతుంది. అయితే శుక్రవారం పూట ఏంటంటే కనుక ఈ వస్తువులని మీ చేతుల గుంట ఎవ్వరికి ఇవ్వకండి. అలా గనక ఇస్తే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి మీరు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ముందుగా మనందరికీ తెలిసింది ఏంటండి, పాలు పెరుగు ఎవ్వరికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటారు. అలానే మన చేతితో ఏంటంటే ఎవరికి డబ్బుని ఇవ్వకూడదండి. సంధ్యా సమయంలో ఏంటంటే కనుక డబ్బుని ఇవ్వటం కానీ, పాలు పెరుగు ఇవ్వటం కానీ, కందిపప్పు, చింతపండు ఇవేంటంటే కనుక ఎవరికి ఇవ్వకూడదు. ముఖ్యంగా మామిడికాయ పచ్చడి కూడా అండి. మనం ఏంటంటే మన పక్కన ఇరుగువారు పొరుగువారు ఉంటే వాళ్ళు అడిగితే ఏంటంటే కనుక పచ్చడిని బదులుగా పెడుతూ ఉంటాం, అంటే వేసిస్తూ ఉంటాం కదా. అది శుక్రవారం చేయకండి. సాయంత్రం పట్టికర్లు కూడా ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో పచ్చడిని ఎవరికి ఇవ్వకూడదు అనమాట. అలా ఇస్తే ఏంటంటే కనుక ఊరగాయ కదండి, అలా లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురవుతాం. కాబట్టి ఇలా చేయకండి. ఇక ఆ తర్వాత శుక్రవారం తలకు నూనె రాయకూడదు. ఖచ్చితంగా తలస్నానం చేయాలి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే శుక్రవారం పూట తలస్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని భావిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసిస్తూ ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం తలస్నానం చేస్తే మంచిది. దరిద్రం పోయి ధనం వస్తుందన్నమాట.